కేకే నాయుడు, అజారుద్దీన్, వెంకటపతి రాజు, వివిఎస్ లక్ష్మణ్, ఎంఎస్కే ప్రసాద్, అంబటి రాయుడు, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్ ఇండియా క్రికెట్ టీంలో ఆడిన మన తెలుగు ఆటగాళ్ళు ఒక్కొక్కళ్ళది ఒక్కో చరిత్ర. అస్సలు ఆటగాన్ని మర్చిపోయినావు అని అంటున్నారా? వార్త ఆయన గురించే కదా మరి. శంషాబాద్ గాలి మోటార్ డిపోలో గిట్ల ఎదుర్కొన్నారు తిలక్ వర్మను. ఫైనల్ ఆటలో పాకిస్తాన్ కు సుక్కలు చూపించింది మన హైదరాబాద్ ఆటగాడే. మరి లింగంపల్లిలో ఆట నేర్పించిన అకాడమీకి వచ్చి కోచ్కు శనార్థి చెప్పిండు. అట్లనే సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలిసి ఇండియాను గెలిపించినందుకు తారీఫ్ చేసిండు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ని ఎట్లా గెలిపించింది చెప్పుకొచ్చిండు తిలక్ అన్న. ఆ టైంలో నేను కూడా ప్రెషర్ లో ఉంటే 3 వికెట్స్ పడిపోయినాయి. సో అక్కడ నేను ప్రెషర్ లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నేను ఒక్కడిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది. పాకిస్తాన్ వాళ్ళు తక్కువ కథలు పడ్డరా? మరి ఓకే గెలిగించి పంచాది పెట్టుకున్నారు ఆడకుండా వేయాలని. వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద, పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా. జస్ట్ గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఓకే, బట్ ఆపరేషన్ సింధూర్ తర్వాతనే కొద్దిగా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. నీ అమ్మ ఇంత పనుకున్నారని తిలక్ వర్మకు తిక్కలేసి 4 6 జంపుడే జంపుడు. ఓ కొడుకో ఇదేం కొట్టుడని పక్క దేశ పోలు ఏడ్చుడు ఒక్కటే తక్కువ. తోపు బౌలర్ హరీష్ రావు ఆఖరి ఓవర్ వేస్తుంటే ఏమన్నా అవుతుందని అనుకున్నారు అంతా. కానీ మన హైదరాబాద్ ఆటగాడు రప్ప రప్ప అనిపించిండు. 53 బాల్ ఆడి 69 రన్స్ కొట్టిండంటే చూడండిగా. అందులో 3 4 4 6. గీతిల్ రాడి ఇండియాని గెలిపించిండు కాబట్టి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ తిలక్ అంటున్నారు ఫ్యాన్స్.